హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన సమాచారం అనేది తెలియక చాలామంది ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 26వ తారీఖు నాడే పథకం ప్రారంభమైంది. కానీ ఇప్పటివరకు మాకు ఇల్లు మంజూరు కాలేదు అని చెప్పి చాలామంది కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ప్రభుత్వం తాజాగా ఒక శుభవార్తని తెలియజేసింది. ఈ ఇందిరమ్మ ఇండ్ల కొత్త పట్టాలను ప్రభుత్వం లబ్ధిదారులకు ఎప్పుడు అందించబోతుందనే సమాచారాలు ఈ వీడియోలో ఒకటొకటిగా చాలా స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఏర్పాటవుతే అర్హత కలిగిన ప్రతి ఒక్కళ్ళకి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇండ్లను అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా మొదటి విడతలో భాగంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను ఒక్క నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కింద కేటాయింపు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు 72,000 మందికి పట్టాలను అందించిన ప్రభుత్వం నిధులను మాత్రం ఇంకా కేటాయించలేదనేది తెలుస్తుంది. తాజాగా కొన్ని స్టేట్మెంట్స్ చూసుకుంటే, అమల్లోకి కోడ్, కొత్త స్కీములకు బ్రేక్ అనే స్టేట్మెంట్లతో చాలామంది భయాందోళనకు చెందుతున్నారు. అంటే మార్చి వరకు కూడా ఈ పథకాలన్నీ ఒకటొకటిగా అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది. కానీ ఫిబ్రవరి నెలలో ఎమ్మెల్సీ ఎన్నికలున్న నేపథ్యంలో కోడ్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రారంభించిన 4 ప్రతిష్టాత్మక పథకాలకి ఈ కోడ్ అడ్డంకి ఉండడం వల్ల ఈ పట్టాలు అందియట్లేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కానీ ఏవైతే జనవరి 26న ప్రారంభించిన 4 పథకాలు ఉన్నాయో వాటికి ఈ ఎన్నికల కోడ్ అనేది అడ్డు రావట్లేదు అనేది మీరు తెలుసుకోవాలి. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఇందిరమ్మ ఇండ్లకు ఏఐ సాంకేతిక, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన, అంటే కంప్యూటరైజ్డ్ ఇది టెక్నాలజీ అనమాట మొత్తం కూడా. సో ఈ ఏఐ టెక్నాలజీతో అభ్యర్థులకి సంబంధించిన పూర్తి స్థాయి కసరత్తు, సమీక్షలు ఉండాలనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక స్టేట్మెంట్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక ఎలా ఇద్దాం, ఇసుకతో పాటుగా చాలా తక్కువ ఖర్చుకే సిమెంట్, అలాగే సంబంధిత కొన్ని అవసరాలకు అయ్యే ఐరన్కి సంబంధించి కూడా సంబంధిత కంపెనీలతో చర్చలు జరిపి ప్రభుత్వం లబ్ధిదారులకు అతి తక్కువ ధరలో ఇచ్చేందుకు కూడా చర్యలు చేపడుతుందనేది తాజాగా ఒక స్టేట్మెంట్ అయితే మనకు తెలిసింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చారు. కొత్త ఇల్లు కట్టుకునే వారికి గుడ్ న్యూస్. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. 4 విడతలలో 5 లక్షల ఆర్థిక సాయంతో పాటు తక్కువ ధరకే సిమెంట్, ఇసుక, స్టీల్ అందజేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర 260 రూపాయలు, టన్ను స్టీల్ ధర 24,000 రూపాయల వరకు ఉంది. ధర తగ్గించేందుకు కంపెనీలతో చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు ఇసుక ఇప్పటికే ప్రభుత్వం ఆధీనంలో ఉంది అనేది ఒక స్టేట్మెంట్ని మీరు చూసుకోవచ్చు అనమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల రూపాయలతో పాటు అతి తక్కువ ధరలకి సంబంధించి, అలాగే ఈ నిధులకి సంబంధించి కూడా ప్రభుత్వం ఈ గుడ్ న్యూస్ని అయితే తెలియజేసింది అనమాట. మరి పట్టాలు ఎప్పటి నుండి అందించబోతున్నారు అనే విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 80 లక్షల అప్లికేషన్ అనేవి ఇందిరమ్మ ఇండ్లకి రావడం జరిగింది. ఇందులో ఇప్పటివరకు 70 లక్షల ఇండ్ల సర్వే పూర్తయినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. మిగతా 10 లక్షల సర్వే పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగానో లేదంటే అన్ని గ్రామాలలో ఈ 4 పథకాలను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది తాజాగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మళ్ళీ సర్వే పూర్తయిన తర్వాతనే ఇండ్లకి సంబంధించిన పట్టాలను ప్రభుత్వం అందించబోతుంది. సో ఏవైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు అందిస్తుంటాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను. ధన్యవాదాలు.